శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెల 19 ఆదివారము నుండి అక్టోబర్ నెల 25 శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఆశ్వయుజమాస కృష్ణపక్ష త్రయోదశి ధనత్రయోదశి నుండి మరల కార్తీక మాస శుక్లపక్ష చతుర్థి పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి మొదలైనటువంటి విషయములను ఒకసారి పరిశీలనగా చూద్దాము. ముఖ్యంగా ఈ వారం కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మీకు పండుగల విషయంలో చూస్తే 19వ తేదీ మాస శివరాత్రి ధనత్రయోదశి, 20వ తేదీ నరక చతుర్దశి అభ్యంగన స్నానము మంగళహారతులు, 21వ తేదీ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలు, అలాగే 22వ తేదీ కార్తీక స్నాన ఆరంభము, అలాగే 23వ తేదీ వృశ్చికాయనము, అలాగే యమద్వితీయ భగిని హస్త భోజనం. ఈ వారం చాలా అద్భుతమైనటువంటి పండుగలు మనకు రాబోతూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీపావళి పర్వదినాన్ని చక్కగా ఆనందంగా చేసుకోండి, చక్కగా దీపాలు వెలిగించండి. భగవద్ ఆరాధన విశేషంగా కూడా చేయటం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు కూడా అందరూ కూడా పొందగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి అంటే అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా బుధ రాహువులు కొంత శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే మేషం నుంచి 12వ స్థానంలో శని ఉన్నాడు, 11లో రాహు ఉన్నాడు. మేషం నుంచి ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతు చంద్రులు, పంచమంలో శుక్రుడు, షష్ఠస్థానమైనటువంటి తులలో బుధ కుజ రవుల యొక్క కలయిక. ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది మేషరాశి వారికి కొంత కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారమంతా కూడా చూస్తే బుధ రాహువులు కొంత పర్వాలేదు, ఎందుకంటే రాహువు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కొంత రాహువు కొంత శుభంగా ఉన్నాడు. ఈ వారంలో ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేటువంటిది కొంత కలిగినప్పటికీ కూడా వారాంతంలో ఆదాయం అనేటువంటిది కొంత నిరాశాజనకంగానే ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు కూడా పడవచ్చు. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నములు చాలా తీవ్రంగా చేస్తే కానీ రాకపోవచ్చు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నములు కూడా ముందుకు సాగకపోవడం కూడా కొంత నిరాశ కలిగించవచ్చు. ప్రయాణముల యందు విపరీతమైనటువంటి దుబారా ఖర్చు అనేటువంటిది కూడా అవుతుంది. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కొంత గురు శుక్రవారాల్లో బాధ పెట్టవచ్చు. వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొన్ని ఇబ్బందులు నెలకొనవచ్చు. ఉద్యోగపరంగా ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్ళు, రాజకీయ పర్యటనలు కూడా కొంత వాయిదా పడవచ్చు. మొత్తానికి వారం మధ్యలో శుభవర్తమానాలు, అదనపు ఆదాయం అనేటువంటిది కూడా ఉండవచ్చు. విద్యార్థులకు కొంత ఈ వారం సామాన్యంగానే ఉంది. రాజకీయ నాయకులకు కూడా పర్వాలేదన్నట్టుగా కొనసాగుతూ ఉంటుంది. గ్రామ సంచారం, స్థానచలనం, బంధుమిత్రుల సహాయ సహకారాలు కొంత మేరకు లభించడము, కొంత ఆదాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా. అందుకే కొంత అన్ని రకాలుగా కూడా మేషరాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఒకటేంటంటే దైవ కార్యములు, పుణ్యకార్యములు, పితృకార్యముల పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మేషరాశి వారు శనికి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు చేయటము, అలాగే ధనత్రయోదశి రోజున కనకధార స్తోత్రపారాయణాదులు చేయటము, దీపావళి రోజున లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కొంత ఆర్థిక పరిస్థితులను కొంత అనుకూలంగా కూడా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే వృషభం నుంచి ద్వితీయంలో గురువుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శని, చతుర్థ కేతు చంద్రులు, పంచమ శుక్రుడు, 6వ స్థానంలో బుధ కుజ రవుల యొక్క కలయిక, బుధాదిత్య యోగం అనేటువంటిది కూడా కొంత ప్రభావం అనేటువంటిది చూపించవచ్చు వృషభ రాశి వారి మీద. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం కనుక గ్రహ సంచారం చూస్తే దాదాపుగా శని శుభంగా ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడిగా ఉన్నాడు, కొంత గురువు కూడా కొంత శుభంగానే ఉన్నాడు అని చెప్పవచ్చు. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ వారము రావలసినటువంటి బాకీలైతే సకాలంలో కూడా అందుతాయి. కార్యక్రమాలు ఏవి సంకల్పం చేసినా దాదాపుగా విజయం అనేటువంటిది మీదే అవుతుంది. శుభకార్యములకు సంబంధించినటువంటి డబ్బు విపరీతంగా కూడా వెచ్చిస్తారు. గ్రహాలు కొంత శుభంగా ఉన్నాయి కాబట్టి మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు అనేటువంటివి కూడా లభించవచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి, ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి కూడా కలగవచ్చు. కొత్త ఆలోచనలతో పథకాలను రూపొందిస్తారు. విద్యార్థులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఒకానొక సమస్య ఈ శుక్రవారం నాడు పరిష్కారం కావచ్చు. భూములు, ఆభరణాలు కొనాలనుకున్నటువంటి వారు ఇప్పుడు కొనటానికి చాలా అనుకూలంగా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది శుభయోగ ఫలప్రాప్తి, వాక్చాతుర్యంతో నిరుద్యోగులు ఉద్యోగాల్లో కూడా లాభాలు కూడా పొందుతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొంత పారిశ్రామికవేత్తలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కొత్తగా అప్పులనేటువంటివి చేయకుండా ఉండడం మంచిది. అలాగే ప్రయాణపరంగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది కూడా వృషభ రాశి వారికి మంచిది. అలాగే కొంత వ్యాపారం అనేటువంటిది పర్వాలేదు. విద్యార్థులు కొంత ఆటపాటల మీద దృష్టి తగ్గించి చదువు మీద ధ్యాస పెడితే బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు అనేటువంటివి కూడా పొందవచ్చు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రులతో విందు భోజనాలు మొదలైనటువంటివి కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మీ కృషి కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వవచ్చు. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ వారం అత్యున్నతమైనటువంటి మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి వారు ఈ వారము సోమవారం నాడు శివాభిషేకం చేసుకోవడము, గోసేవ చెయ్యటము ఒకటైతే 19వ తేదీ ధనత్రయోదశిని పురస్కరించుకొని శనివారం నాడు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయించుకోండి. దీపావళి రోజున అమావాస్య పితృతర్పణాలు చేయండి. లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా చక్కటి గ్రహ సంచారం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. రాశిలో సంచారం చేస్తున్న గురువు, అలాగే దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, తృతీయ కేతువు చంద్రులు, చతుర్థ శుక్రుడు, పంచమ బుధ రవి కుజుల యొక్క కలయిక. కాబట్టి పంచమ స్థానమైనటువంటి తులలో కూడా చాలా అద్భుతమైనటువంటి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. అందువల్ల మిథున రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము బుధ, గురు, శుక్ర, రాహు, కేతువులు దాదాపుగా శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి మిథున రాశి వారికి నూతన విషయములు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు చాలా సంతృప్తిని ఇస్తాయి. ఈ వారమంతా కూడా కొంత శుక్రకేతువులు శుభంగా ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ వ్యవస్థ, కొంత కళాకారులకు, కొంత పండితులకు మొదలైనటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ లాభం కలగవచ్చు. నూతన వాహనాలు కొనాలనుకున్నటువంటి వారు కొనుగోలు చేయవచ్చు. ఎంత బాగుంది అంటే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు కూడా మీకు స్నేహితులుగా మారుతారు. స్థిరాస్తి అనేటువంటిది వృద్ధి పొలగలుగుతుంది. వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా చిక్కులు తొలగుతాయి, ముందుకు సాగుతారు. మీరు కనబరిచేటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
అలాగే దూర ప్రదేశ సందర్శన, స్త్రీలు అలంకారం మీద మక్కువ చూపుతారు. విద్యార్థులు రాజకీయ నాయకులకు చాలా ఆనందంగా ఉంటుంది. కొంత చివరి వారంలోనే కొంత శత్రు దృష్టి వల్ల ధన నష్టం జరగవచ్చు. కొంత వృధా ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు తగ్గించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చాలా తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడి బాగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరము. ఇతరులను నియంత్రించకుండా కొంత ఘర్షణ పడేటువంటి వాతావరణం నుంచి బయటపడితే బాగుంటుంది. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా మంగళవారము సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణంతో లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యటము, అలాగే ధనత్రయోదశి రోజున విష్ణు పంజర స్తోత్ర పారాయణము, అలాగే లక్ష్మీ హృదయ పారాయణము చేయటము, అలాగే అమావాస్య రోజున లక్ష్మీ హోమాదులు చేయించుకోవడం వల్ల కూడా తగు మంచి ఫలితాలు కలుగుతాయి. గోసేవ చేయండి మిథున రాశి వారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా పునర్వసు 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత గ్రహ సంచార రీత్యా కర్కాటకం నుంచి 12వ స్థానంలో గురువు ఉన్నాడు, ద్వితీయంలో కేతుచంద్రులు, తృతీయ శుక్రుడు, చతుర్థ బుధ కుజ రవుల యొక్క కలయిక. మొత్తానికి నవమంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు యొక్క కలయిక కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రుడు కుజ గురువులు కొంత పర్వాలేదన్నట్టుగా ఉన్నది. రోగ నిరోధక శక్తి లోపించటం వల్ల కొంత అనారోగ్య సూచనలుగా ఉంటాయి. అలాగే విలాస వస్తువుల కోసం అనవసరంగా ధనాన్ని ఖర్చు చేయకండి. అనవసర వ్యవహారములలో పాల్గొనటం వల్ల చిక్కులనేటువంటివి కూడా వస్తాయి. కొత్త కార్యక్రమముల యందు ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా పని చేస్తే కనుక తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖుల నుంచి, మినిస్టర్ల నుంచి, మంత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం బాగుంది. కోర్టు వ్యవహారాదుల యందు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు తగ్గుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల సమయము. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. అలాగే ఎక్కువగా స్వయంకృతాపరాధం వల్లనే కర్కాటక రాశి వాళ్ళు కష్టాలు తెచ్చుకుంటారు. భూగృహ సౌఖ్యం అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. అకాల భోజనము, బంధుమిత్రులతో కలహాలు లేకుండా జాగ్రత్త పడితే మానసికంగా, శారీరకంగా కూడా ఆనందంగా ఉంటారు. కొంత గురు శుక్రవారాల్లో అనుకోకుండా ఉన్నటువంటి అనారోగ్య సూచన కలవారపాటు పెట్టవచ్చు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యము చేకూరుతాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో వైరం పెట్టుకోవద్దు. కళాకారుల అంచనాలు ఫలించే సమయము. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. అనుకున్న లాభాలు తప్పకుండా కూడా పొందుతారు. ఈ వారమంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. కొంత ధనత్రయోదశి రోజున కుబేర శివస్తోత్రము, శివసహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీపావళి అమావాస్య రోజున చక్కగా లక్ష్మీ హృదయ పారాయణం కూడా చేస్తే కర్కాటక రాశి వారికి బాగుంటుంది. గోసేవకు ఏదైనా గ్రాసాన్ని ఇవ్వండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మఘ నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే సింహం నుంచి 11లో ఏకాదశ గురువు, ద్వితీయ కేతుచంద్రులు, తృతీయ శుక్రుడు, చతుర్థ బుధ రవి కుజుల యొక్క కలయిక. సప్తమ రాహువు, అష్టమ శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మొత్తానికి సింహరాశి వారికి కొంత కుజగురు శుక్రులు శుభంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు పర్వాలేదు, కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము సింహరాశి వారు. ఈ వారం అంతా గ్రహాలు కొంత పర్వాలేదన్నట్టుగానే ఉన్నాయి. నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కొత్త కార్యక్రమాలు
ముఖ్యమైనటువంటి నిర్ణయాలు సోమ మంగళవారం మొదలైనందు తీసుకోండి. స్నేహితుల నుంచి వర్తమానాలు అందుతాయి. అలాగే ఈ ఊహించని రీతిలో ఇతరులతో విరోధాలు పోట్లాటలు అనేటువంటివి మంచిది కాదు. జీవిత భాగస్వామితో మీ అభిప్రాయములను వ్యక్తీకరణ చేయటంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంత అధికారులతో మాటలు పడటము, మానసిక సంకటము, వ్యాపారులకు మాత్రము చాలా అనువైనటువంటి సమయము. కుటుంబంలో బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. రాని బకాయిలు కూడా వసూలు చేస్తారు. కొత్త కార్యములకు శ్రీకారం చుడతారు. కొంత రైతులకు పెట్టుబడులు అందటం అనేటువంటిది కష్టమే. కొన్ని వ్యవహారములైతే చికాకులు అనేటువంటివి కనిపించవచ్చు. ఉద్యోగపరంగా అనుకోని బాధ్యతలన్నీ మీద పడతాయి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. అలాగే గురువుల యొక్క సహకారం లభించటం కష్టసాధ్యము. భాగస్వామ్య వ్యాపారముల యందు కొంత అనుకూలత లోపించవచ్చు. కొత్త కార్యములకు శ్రీకారం చుట్టడానికి దీపావళి తర్వాత ప్రణాళికలు కూడా రచించుకోండి. విద్యార్థులకు ఇతర విషయముల మీద శ్రద్ధ పెరగటం వల్ల కొంత చదువు అనేటువంటిది లోపించవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు భోజన అనంతరం చేయడం అనేటువంటిది మంచిది. సింహరాశి స్త్రీలకు కొంత మానసిక సంఘర్షణ విపరీతంగా ఉంటుంది. కొంత ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు. మొత్తానికి సింహరాశి వారు ఈ వారం అంతా శ్రీపాద వల్లభ స్తోత్రపారాయణము, దత్తాత్రేయ అష్టోత్తరంతో ఆరాధన, శివ ఆరాధన, శివాలయంలో అభిషేకాదులు చేయించుకోవటము, శనివారం నాడు నవగ్రహ స్తోత్ర పారాయణము చేయటము, దీపావళి రోజున లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు సింహరాశి వారికి అందుతాయి. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే కన్య నుంచి 12వ స్థానంలో కేతుచంద్రుల యొక్క కలయిక ఆదివారం నాడు. కన్యలో సంచారం చేస్తున్నటువంటి జన్మశుక్ర యోగము, ద్వితీయంలో ఉన్నటువంటి బుధ కుజ రవుల యొక్క కలయిక, షష్ఠస్థానంలో రవి, సప్తమంలో శని, దశమంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము కొంత ప్రభావాన్ని చూపించవచ్చు కన్యారాశి వారికి. కన్యారాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. కన్యారాశి వారు ఈ వారమంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు పొందవచ్చు అనిపిస్తోంది. కొన్నిటి యందు మాత్రము గురు శుక్రవారాల్లో కార్యజయం కలుగుతుంది. ఇంటిలో శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్వహణ ఉంటుంది. శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు వెళ్తారు. అనుకున్న విధంగా సొమ్ము అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా చికాకులన్నీ కూడా తొలగుతాయి. కొంత ఒత్తిడి, శ్రమ అనేటువంటిది కన్యారాశి వారికి బాగా కనబడుతుంది. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాల వల్ల కొంత మానసిక ప్రశాంతత లభించవచ్చు. కొన్ని అవమానాలు కూడా ఇంట బయట ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఇల్లు సర్దుకోవటము, ఇల్లు అలంకారం చేయటము, వ్యక్తిగత అలంకారం మీద స్త్రీలకు మక్కువ పెరుగుతుంది. అయితే ప్రతి విషయంలో కూడా కొంత ఇబ్బంది కలిగినప్పుడల్లా మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. కొంత విపరీతమైన నరఘోష, నరదృష్టి అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొంత రాజకీయవేత్తలకైతే ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి కష్టపడాలి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శక్తికి మించిన కార్యములు చేయవలసి వస్తుంది. కాబట్టి కన్యారాశి వారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని రకాలుగా కూడా బాగుంటారు. గ్రామ సంచారం, స్థానచలనము, శరీర బాధ, అకాల భోజనము ఇవి కొంత లేకుండా చూసుకోవటం కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. కన్యారాశి స్త్రీలు కాలభైరవ అష్టకము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము, ప్రతి నిత్యము కూడా మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు కన్యారాశి వారు చేసి దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేస్తే కన్యారాశి వారికి తగిన విధంగా మార్పులు అనేటువంటివి కలుగుతాయి. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. తదుపరి తులారాశి.
తులారాశి వారికి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే తులలో ఉన్నటువంటి జన్మ బుధుడు, జన్మ రవి, జన్మ కుజుడు. తుల నుంచి 12లో శుక్రుడు ఉన్నాడు, 11లో కేతువు, చంద్రుడు. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కొంత గురువు యొక్క ప్రభావము. కాబట్టి తులకు భాగ్య గురువు యొక్క యోగాదులు, అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహువు, షష్టంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అనేటువంటిది కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఈ వారమంతా బుధ, శుక్ర, శనికేతువులు కొంత శుభంగా ఉన్నారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమముల యందు తులారాశి వారు అనేక విజయాలు సాధిస్తారు, ఆలోచనలు అమలు చేస్తారు, నేర్పుగా కొన్ని వివాదములు పరిష్కారం చేసుకుంటారు. ఇంటి నిర్మాణ కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముమ్మరం చేస్తారు, దేవాలయాలు సందర్శిస్తారు, వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొంటారు. ముఖ్యంగా మంచి చెడులు రెండు కూడా తులారాశి వారికి ఈ వారము అనుభవంలోకి వస్తాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సంగీత కళాకారులకు, సినిమా నటులకు, టీవీ రంగ కళాకారులకు మంచి గౌరవ ప్రతిష్టలు, అలాగే బంధువుల నుంచి వార్తలు, శుభవర్తమానాలు కూడా శ్రవణము చేస్తారు. అలాగే వ్యాపారపరంగా భాగస్వాములతో చేసే వ్యాపారాదులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగపరంగా కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కొంత కుటుంబ సమస్యలు లేకుండా జాగ్రత్త పడండి. సోమరితనం తగ్గించుకుంటే తులారాశి వారికి మంచి ఫలితాలు. అలాగే విద్యార్థులకు మంచి స్పందన లభిస్తుంది. కీలక బాధ్యతలు చేపడతారు. పుణ్యకార్యాలు, దాన ధర్మాలు మొదలైనటువంటివి అధికంగా చేయటం అనేటువంటిది కూడా మంచిది. గొప్పవారితో స్నేహాలు అనేటువంటివి కూడా మీకు ఉపయోగపడతాయి. ప్రత్యర్థులు కొంతమంది శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారే ఆస్కారం ఉంది. కొన్నిటి యందు ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలు దక్కుతాయి. అలాగే కొంత కుటుంబ వ్యవహారములు కూడా పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. తులారాశి వారు మంగళవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి ఆరాధన చేయటం ఒకటి. అలాగే 19వ తేదీ నాడు ముఖ్యంగా కనకధార స్తోత్ర పారాయణము చేయటము, దీపావళి రోజున 21వ తేదీన లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి గ్రహ సంచారాన్ని చూస్తే 12లో వ్యయంలో బుధ, కుజ, రవులు, 11లో శుక్రుడు, ఏకాదశ శుక్రుడు, దశమంలో కేతువు, అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము, పంచమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. కొంత వృశ్చిక రాశి వారికి జాతకరీత్యా కనుక చూస్తే గురు శుక్రులు కొంత పర్వాలేదన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆదాయం అనేటువంటిది ఈ వారం సంతృప్తిగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మొదటి 2-3 రోజులు విపరీతంగా ఉండవచ్చు. కొంత కష్టకాలాన్ని దాటి ముందుకైతే వెళ్తారు. చికాకులు, అనాలోచన అనేటువంటివి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులతో కలహాలు, మృష్టాన్న భోజనం ఉండకపోవటము ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వ్యాపారపరంగా భాగస్వాములు చేరుతారు. కొంత దంపతుల మధ్య అవగాహన లోపము వల్ల పోట్లాటలు, ఎదుటి వ్యక్తులను సుముఖం చేసుకొని జాగ్రత్తగా ఉండటము, తోటి ఉద్యోగులతో కొంత చికాకు లేకుండా ప్రవర్తించడము, ఉద్యోగపరంగా బాధ్యతలన్నీ కూడా బాగా పెరగటం అనేటువంటిది వృశ్చిక రాశి వారి మీద ప్రభావం చూపించవచ్చు. వారం మధ్యలో గురు శుక్రవారాల్లో అనుకోని ఖర్చులు, దూర ప్రయాణాలు మొదలైనవి ఉంటాయి. కొంత ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది పెట్టవచ్చు. కొంత ఆర్థిక విషయముల యందు ఒత్తిడి ఎక్కువైపోతుంది. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. కోర్టు పరంగా వాయిదాలు కోరటం మంచిది. నూతన ప్రయాణములకు కూడా అవకాశాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా
మంచిది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కృష్ణ ఆరాధన, కృష్ణ స్తోత్ర పారాయణాదులతో పాటుగా సోమవారం నాడు శివారాధన చేయించుకోవటము, అలాగే ధనత్రయోదశి రోజున దీపారాధన చేసి లక్ష్మీ ఆరాధన చేస్తే కొంత ఇబ్బందులు అనేటువంటివి దూరం అవుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. ఎంత దైవారాధన చేస్తే అంత బాగుంటారు వృశ్చిక రాశి వారు. తదుపరి ధనుస్సు. మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చాలా జాగ్రత్తగా చూస్తే ధనుస్సు నుంచి 11లో ఏకాదశంలో బుధ కుజ రవుల యొక్క కలయిక, ఉదాదిత్య యోగం అనేటువంటిది కూడా ఉంది. అలాగే దశమంలో శుక్రుడు వృత్తి స్థానం మీద, భాగ్యంలో కేతువు చంద్రుడు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి గురువు, కొంత తృతీయ రాహువు, చతుర్థ శని, అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది. రవి రాహువులు బాగున్నారు, కుజ శుక్రులు పర్వాలేదు అని చెప్పవచ్చు. మొత్తానికి ధనుస్సు రాశి వారికి ఈ వారము మిశ్రమ ఫలితాలు. ఆదాయమైతే ఆశాజనకంగా ఉంటుంది. కొంత వ్యాపార పరంగా అధిక లాభాలు వారాంతంలో కలుగుతాయి. కొంత ఒక మార్పు అనేటువంటిది మీరు కోరుకుంటూ ఉంటారు. అలాగే స్నేహితులతో విభేదాలు తొలగటానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది, ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు సన్మాన యోగము, బంధువుల సహాయం కూడా అందుతుంది. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఆశలు చిగురిస్తాయి. కొంత అనారోగ్య సూచన, శ్రమాధిక్యం కూడా ఉండవచ్చు. కొంత మానసిక ఆందోళన కూడా పెరగవచ్చు. విద్యాభివృద్ధి, ప్రజాదరణ, ధర్మకార్యముల యందు పాల్గొనటం వంటివి కూడా చేస్తారు. ప్రయాణముల యందు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా వారాంతంలో ప్రమోషన్ రావచ్చు. వివాహ కార్యాలు మొదలైనటువంటివి కూడా సిద్ధపడవచ్చు. కొన్ని వర్గాల వారికి శుభాలు ఎక్కువగా కలుగుతాయి. కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి కుటుంబ సమస్యలకు ఈ వారాంతంలో కూడా పరిష్కారం దొరుకుతుంది. పక్కవారి సలహాలను యథాతథంగా పాటించడం వల్ల కొంత నష్టాలు ఏర్పడతాయి. జన సంబంధాలు మెరుగుపడతాయి. విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. మొత్తానికి ధనుస్సు రాశి స్త్రీలకైతే ఈ వారం అద్భుతంగా ఉండే విధంగా గ్రహ సంచారం కనిపిస్తూ ఉన్నది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా విశేషమైనటువంటి కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణము రోజు చేయటము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే కొంత సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే మకరం నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో గురువు, అష్టమ కేతువు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో బుధ కుజ రవులు. భాగ్య శుక్రుడు యొక్క ప్రభావము కొంత మంచి సూచనను కూడా అందజేస్తూ ఉన్నది మకర రాశి వారికి. కాబట్టి ఈ వారమంతా కూడా శని శుభంగా ఉన్నాడు. రవి కుజ బుధ శుక్రులు కొంత అర్ధశుభులు అని చెప్పవచ్చు మకర రాశి వారికి. అయితే ఒకటి, మిశ్రమ కాలం నుంచి బయటపడ్డారు. మంచి కాలం అనేటువంటిది ప్రారంభమైంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి వర్తమానాలు, చిరకాల కోరిక నెరవేరుతుంది. వాహన సౌఖ్యము, శత్రువులు సైతం అనుకూలంగా మారుతారు. వ్యాపారపరంగా ఇబ్బందులు అధిగమిస్తారు. అలాగే ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు, కళాకారులకు నూతన అవకాశాలు దరిచేరుతాయి. వారం చివరిలో కూడా విపరీతమైనటువంటి ప్రయాణములు కూడా ఉండవచ్చు. నూతన ప్రయాణములు చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. ఆరోగ్యపరంగా గురు శుక్రవారాల్లో పలు మార్పులు అనేటువంటివి కనిపిస్తాయి. కొంత వారం మధ్యలో చిన్న చిన్న చికాకులు ఏర్పడినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఫలితాలు బాగుంటాయి. కార్య సాధన దిశగా ఎక్కువగా ముందుకు వెళ్తారు. గురువుల యందు భక్తి పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యము కోసము ధనము ఎక్కువగా వ్యయం చేస్తారు. విద్య, అలాగే ధనప్రాప్తి మొదలైనటువంటివి బాగుంటాయి.
నూతన ఉద్యోగ ప్రాప్తి పరంగా కూడా కొంత అనుకూలత కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించడం అనేటువంటిది కూడా మంచిది మకర రాశి వారికి. అలాగే అన్నదానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. రాజరాజేశ్వరి స్తోత్రపారాయణముతో పాటుగా లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామము ధనత్రయోదశి నుంచి ప్రతిరోజు చేయటం వల్ల కూడా ఆకస్మిక ధనప్రాప్తి కలిగి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది మకర రాశి వారికి మంచిగా కలగబోతోంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజబుధులు శుభంగా ఉన్నారు. కుంభంలో ఉన్న రాహువు, ద్వితీయ శని, తృతీయ చతుర్థ పంచమ గురువు, షష్ఠ సప్తమ కేతువు, అష్టమ శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి బుధ కుజ రవుల యొక్క కలయిక. కుంభరాశి వారికి మిశ్రమ గ్రహ సంచారము అని చెప్పవచ్చు. సంతాన విషయంలో ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాన్ని అయితే పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. భూ కాంట్రాక్టుల వల్ల లాభం కలుగుతుంది. రాజకీయవేత్తలకు పదవీ బాధ్యతలు, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. కొంత శారీరక శ్రమ ఎక్కువైనా మంచి ఫలితాలు కూడా అనుభవిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ కలుగుతుంది. కుటుంబంలో అందరితో కూడా వివాదాలు తీరుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరిగి ఉత్సాహంగా సాగుతారు. వ్యాపార పరంగా ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగపరంగా గుర్తింపు రాగలదు. అన్ని వర్గాల వారికి కొన్ని శుభాలు కూడా కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో కొంత చికాకులు ఏర్పడవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే సమస్యలన్నీ కూడా దూరం కావచ్చు. విద్యార్థులకు విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన చాలా వరకు కూడా పెరుగుతుంది. ప్రత్యర్థులు కొంతమంది మీ మీద దృష్టి పెట్టుకోవటం, కొంతమంది ప్రత్యర్థులు కూడా మీకు మిత్రులుగా మారేటువంటి ఆస్కారము ఉంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. అలాగే విలాసాలకు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి, దాచుకోండి. అలాగే మితిమీరిన ప్రలోభాలకు గురి కాకుండా ప్రలోభాలను దూరం చేసుకొని ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ఆలోచన చేస్తే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిని పొందటానికి తగిన శ్రమ అనేటువంటిది చేయవలసినటువంటి సమయము. కుంభరాశి వారికి కొంత సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము రోజూ చేయటం వల్ల, అలాగే లక్ష్మీ సహస్రనామము ధనత్రయోదశి రోజున చేయటం వల్ల, అలాగే దీపావళి రోజున శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వారికి గురుకేతువులు శుభంగా ఉన్నారు ఈ వారమంతా కూడా. మీనంలో శని, చతుర్థ గురువు, పంచమ షష్ఠ కేతు చంద్రులు, సప్తమ శుక్రుడు, అష్టమ బుధ కుజ రవుల యొక్క కలయిక, 12లో వ్యయంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము. మీనరాశి వారికి కొంత గోచారం అనేటువంటిది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సమయస్ఫూర్తితో ఉంటేనే పనులనేటువంటివి నిర్వహిస్తారు. కొత్త కాంట్రాక్టులు రద్దు కావచ్చు. వాహన సౌఖ్యము, వివాహాది శుభ కార్యక్రమముల కోసము డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు. చాలా రోజుల తర్వాత ఏకాంతంలో కూర్చున్నప్పుడు చిన్ననాటి విషయాలు కూడా మీకు గుర్తుకు వస్తూ ఉంటాయి. వ్యాపారముల యందు భాగస్వాములుగా చేరినటువంటి వారు నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కొంత మానసిక ప్రశాంతత ఇబ్బందిగానే ఉంటుంది. ఆస్తుల విషయంపై రహస్య చర్చలు చేస్తారు. కష్టమైన సమయంలో స్త్రీ సహకారంతో బయటపడతారు. విలాసాలకు విపరీతమైన డబ్బు ఖర్చు చేయడం అనేటువంటిది మీనరాశి వారికి మాత్రం ఇప్పుడు సూచన కాదు. తీర్థయాత్రలు చేస్తారు, ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటిలో శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్వహణ కోసం కూడా తాపత్రయపడతారు. అలాగే వారం మధ్యలో విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. అలాగే కళాకారుల యొక్క అంచనాలు కూడా ఫలించేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. నిరుద్యోగులకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాల కోసం బాగా శ్రమ పడితే సరిపోతుంది. మీనరాశి వారు
ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము చేయడంతో పాటుగా విష్ణు సహస్రనామము, విష్ణు పంజరం కూడా శనివారము, సోమవారము, బుధవారము చేయటం వల్ల మరింత అత్యున్నతమైన ఫలితాలు పొందుతారు. రోజు గోక్షేత్రంకు వెళ్ళండి, గోవులకు ఏదైనా ఆహారాన్ని సమర్పిస్తే బాగుంటుంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం వచ్చేటువంటి వార ఫలితాలు. ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను సంప్రదించి జాతకం చెప్పించుకోవాలి అనుకున్నటువంటి వారు మీ దశ, అంతర్దశ, గోచారము, గ్రహముల యొక్క స్థితి దీన్ని విశ్లేషణ చేసి మాట్లాడడం జరుగుతుంది. అలా నాతో మాట్లాడాలి అనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపుగా మీ కాల్స్ బుక్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి మా ధర్మకార్యాలకు మాత్రమే తప్ప మా కోసం కాదు. తగిన సూచనలు, సలహాలతో ఇంకా మంచి పనులు చేద్దాము. కాబట్టి వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. ధర్మ సందేహాలు ఏదైనా ఉంటే కామెంట్లలో పెట్టండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారితో చేయించండి. ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళండి. మంచి కార్యక్రమాలతో, మంచి ఉత్తేజభరితమైనటువంటి వాటితోని మరల మనం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకా సమస్తాః సుఖినో భవంతు.